నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండుశంకర్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సూర్యమహల్ జంక్షన్ జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పార్టీ అని, పేదలు, రైతులు, మహిళలు సంక్షేమం కోసం కృషి చేస్తోందని చెప్పారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ప్రజా సమస్యలపై సమావేశం నిర్వహించి చర్చించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, పాండ్రంకి శంకర్, మోకళ్ళ శ్రీనివాసరావు, లోపింటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అపోజిషన్ పార్టీగా పార్లమెంట్లో అవతరించి అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మనం నిల్చొని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 44 వసంతాలు పూర్తి చేసుకుని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు అనుకొని ప్రతి ఒక్క రాష్ట్రంలో తెలుగువారికి రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే కొనసాగింపుగా పార్టీ బాధ్యతల్ని తన భుజాన వేసుకొని జెండా తన చేత పట్టుకొని పార్టీని విజయప్రదంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తరువాత తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడిగా తన వంతు పార్టీ బాధ్యత వేసుకొని కోటి పైచీలకు కార్యకర్తల్ని బీమా కల్పిస్తూ వారికి కార్యకర్తలకి సభ్యత్వం ఇస్తూ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఏర్పాటు చేసి సుదీర్ఘ పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని, కార్యకర్తల యొక్క కష్టాలను తెలుసుకొని ఈరోజు ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య కారకులైనటువంటి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రం గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న గారు మానవ వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా అలాగే సంక్షేమం, ఒక పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇవన్నీ రాష్ట్రంలో ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయంటే కేవలం తెలుగుదేశం పార్టీయే ఈరోజు రాష్ట్రంలో ఈ మార్పులు రావడానికి, పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రాజకీయ చైతన్యం వచ్చి మాలాంటి యువకులందరికీ ఎంతోమంది లీడర్స్ అయ్యి ఇక్కడ సేవకులుగా మారి ఎన్నో మంచి పనులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపడం జరిగింది. హెచ్జే దొర సంస్మరణ సభను ఆయన అభిమానులు ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ఆయన చిత్రపటానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి సేవలను కొనియాడుతూ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా జడ్జంగి మండలంలో పుట్టిన హనుమంతు జనార్దన దొర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేశారని, ఆ సమయంలో ఎంతో మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా సాయం అందించారని గుర్తు చేసుకున్నారు. రిటైర్ అయిన తరువాత కూడా ఆయన సామాజిక వర్గ అభ్యున్నతికి, గ్రామాభివృద్ధికి, పేదల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో హెచ్జే దొర కుటుంబ సభ్యులు రోణంకి పార్వతి, పైడి అప్పారావు, మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, డాక్టర్ రామ్మోహన్ రావు దంపతులు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు, డాక్టర్ దానేటి శ్రీధర్, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, సనపల అన్నాజీ, సూర శ్రీనివాసరావు, సూర రామచంద్రరావు, నోక సన్యాసిరావు, బుడుమూరు సూర్యారావు, గుంట జ్యోతిలతో పాటు అధిక సంఖ్యలో అభిమానులు, సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. Discipline, dedication, devotion and determination సిద్ధాంతాలను నమ్ముకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద లాంగెస్ట్ పీరియడ్ డీజీపీగా ఏ మచ్చ అంతనీయకుండా లాంగెస్ట్ పీరియడ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో లాంగెస్ట్ పీరియడ్ డీజీపీగా సేవలు అందించడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో విభిన్నమైన
బాధ్యతలు నిర్వహించారు. సిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా, అదేవిధంగా ఏపీసీఐడి చీఫ్ గా చేశారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గా చేశారు. వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడానికి, హింసను అరికట్టడానికి విశేషమైన కృషి చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండడం, ఎన్టీ రామారావు గారి దగ్గర ఇంటెలిజెన్సీ ఆఫీసర్ ఉండడం, ఆ సందర్భాల్లో ఒక 3 సార్లు నాకు ఇటుకి ఈ జిల్లా గురించి ఇక్కడున్న పరిస్థితులకి నా ద్వారా సమాచారం తీసుకునే సందర్భాన్ని తప్పి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి అటువంటి త్వరగారు ఇవాళ మన మధ్య లేదు. అయినప్పటికీ అతను చిరంజీవి, అతను భౌతికంగా లేకపోవచ్చు, అందరి మనసుల్లో చిరస్థాయిన స్థానం ఉంది. నిజానికి దొరగారు ఎన్నో కుటుంబాలకి జీవనోపాధి కల్పించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కొన్ని వేల కుటుంబాలు ఈరోజు నిలదొక్కున్నాయి, పేద కుటుంబాలు బ్రతుకుతున్నాయంటే ఎంతో మందికి వారి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వారి పేరు నిలబెట్టుకుంటూ ఈ జిల్లాలో ముఖ్యంగా హెచ్ఏ దొరగారు పుట్టారు, పెరిగారు, చదువుకొని అంత పెద్ద ఆఫీసులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి డీజీపీగా పనిచేశారంటే వారికి నిజంగా మనం అదృష్టవంతులనే చెప్పాలి ఈ జిల్లాలో పుట్టడం వల్ల. అందులో రామారావు గారి నీతికి నిజాయితీకి మారుపేరని, చాలా గొప్ప ముఖ్యమంత్రి అని చెబుతూ మరి రామారావు గారిని కూడా విశ్వసించేటటువంటి ఒక గొప్ప డీజీపీ ఆఫీసర్గా నేను విన్నాను. మరి ఎంత గొప్ప వ్యక్తి, ఇంత చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన శ్రీకాకుళం జిల్లాకి కాదు, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక రీజన్కో కాదు, దేశానికి ఒక గొప్ప వ్యక్తి, ఒక జాతీయ నాయకుడిగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇతను మనం కీర్తించుకోవాలి, గుర్తుంచుకోవాలి. సీతారాం అంటే కొంచెం తర్వాత ఏంటి నీ డిపార్ట్మెంట్ ఏంటి చెప్పాను. నాకు వచ్చినటువంటి డిపార్ట్మెంట్ అన్నీ అలాంటివే. ఒకటి కోర్స్, 2 జస్టిస్, 3 ఉన్నటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడన్నా నువ్వు కోర్స్ ఇవన్నీ సార్ నువ్వు ఈజీగా నువ్వు క్యాలిక్యులేట్ చేయగలవు, సెపరేట్ చేయగలవు, నువ్వు చూసుకోగలవు. కానీ లాస్ట్ చెప్పావు, దట్ ఈస్ టూ డిఫరెంట్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మస్ట్ కేర్ఫుల్లీ ఐడెంటిఫై దట్ థింగ్. కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయాలి. నువ్వు దీంట్లోనే ఎక్కువగా యూసెన్స్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సరే సార్, తప్పనిసరి సార్, నాకు ఎక్కడైతే అనుమానం ఉంటుందో నువ్వు నాకు ఎనీ టైం నువ్వు నాకు ఫోన్ చేయి. ఫోన్ చేస్తే నేను తప్పనిసరిగా చెప్తాను నీకోసం. తరువాత మేము 14-19లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మా సతీమణి చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజునే బాబ్జీ గారు మీ నాన్నగారి పేరు తెచ్చుకోవాలి, మీ నాన్నగారు లాగే మీరు కూడా మంచి పేరు సంపాదించాలని చెప్పారు. పెద్ద ఆయన సార్ సబ్మిషన్ సార్ మరి ఏమనుకో, ఆయనలాగా ఆయన పేరు సంపాదించడం ఉచితం కాదు, కానీ ఆయన పేరు చెడగొట్టడంట రాజకీయాలు చేయడానికి నా ప్రయత్నం చేస్తానని నేను ఆ రోజు చెప్పేటప్పుడు చిన్న అది. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, మా ఫాదర్ సైకిల్ మీద 12 ఏళ్ళు ఎమ్మెల్యే అవుతుంది. ఈరోజు సైకిల్ మీద తిరిగితే ఎవరు అసెన్స్ సార్ అని చెప్పాక ఆయన కూడా చాలా పెద్ద మనసుతో ఇచ్చేసి వచ్చేటప్పుడు నేను ఇప్పుడు కలిసేవారు. అలానా అంటే మా సచిన్ గారు అబ్బాయి అని అనేవారు. ఒక ఆంధ్రప్రదేశ్లో, భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా మన పోలీస్ వ్యవస్థను స్టడీ చేయడానికి పరిపాలన తెచ్చగలిగారు. మరొక కారణం
క్రమంలో ఇప్పుడు అమ్మ చెప్పారు, అనంతపూర్లో పనిచేయడం వల్ల ఆయన జీవన విధానం మరి కొత్తగా మలిచింది అన్నమాట. ఒక 3 పాయింట్స్ కొత్తగా యాడ్ అయ్యాయి. పాపనీతి, సంఘనీతి, దైవప్రీతి. ఈ 3 క్వాలిటీస్ వచ్చేటప్పుడు క్యారెక్టర్ ఇంకా పరిపూర్ణంగా మారిపోతుంది అన్నమాట. బర్త్ అండ్ డెత్ రెండింటి మధ్య ఒక సి అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంచెలంచెలంగా తన భార్య నుంచి ఎవరి నుంచి అలాగా డెవలప్ చేసుకోవడం వల్ల ఆయన చిరస్థాయిగా ఉండిపోయారు. అందరూ మనసు చాలామంది ఆయన ఆత్మశాంతి కోరుకుంటున్నారు. అలాగే నేను ఆ భాగం అవుతూ నాదైతే మళ్ళీ ఈ శ్రీకాకుళం గడ్డ మీదే. ఆముదాల వలస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోన రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నాంది పలికిన పార్టీ అని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలతో పాటు చంద్రబాబు నాయుడు నాయకత్వంతో పార్టీ అభివృద్ధికి సంక్షేమ దిశగా ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, శివాల సూర్యం, అనేపు రామకృష్ణ, పి విశ్వప్రసాద్, సుజాత, తమ్మినేని తదితరుల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో జీరో ప్రాపర్టీ P4 కార్యక్రమం ఏడాది పూర్తి సందర్భంగా మార్చి 30వ తేదీన మార్గదర్శకుల సత్కార కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొడట్కర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అధ్యక్షతన కార్యక్రమాలు జరగనున్నాయని చెప్పారు. మార్గదర్శకులు, బంగారు కుటుంబాలు, సేవా సంస్థలు, విద్యా సంస్థలు, CSR ప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సందేశం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఒకరికి మెమెంటో, 3 ప్రశంసా పత్రాలు ఇవ్వనుండగా ప్రతి నియోజకవర్గంలో 3 మార్గదర్శకులను సత్కరించనున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా నిర్వహించిన టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ జాబ్ మేళా విజయవంతమైంది. ఈ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఆదివారం ఎమ్మెల్యే గౌండు శంకర్ ఆఫర్ లెటర్లను అందజేశారు. మార్చి 17వ తేదీన నిర్వహించిన జాబ్ మేళాలో 150 మంది యువత పాల్గొనగా 37 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యువతకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టాటా ట్రస్ట్ కోఆర్డినేటర్ సంతోష్ కుమార్, జాబ్ కోఆర్డినేటర్ వనిత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన ఈ జాబితాలో ఆయనను సమాజంపై చూపిన ప్రభావం, నాయకత్వం, సంక్షోభాల నిర్వహణ ఆధారంగా ఎంపిక చేసినట్లు తెలిపింది. అతి పిన్న వయస్సులో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్మోహన్ నాయుడు దేశ విమానయాన రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారని వ్యాసంలో ప్రస్తావించారు. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులతో పాటు ఈ జాబితాలో చోటు దక్కడం పట్ల జిల్లావాసులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని 33వ డివిజన్ పరిధిలోని టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జెండా పండుగను ఆదివారం డివిజన్ ఇన్ఛార్జి కొర్ను ప్రతాప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాండ్రంకి శంకర్, కొర్ను ప్రతాప్లు మాట్లాడుతారు. పేదవారికి కూడు గుడ్డ కల్పించాలనే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని ప్రారంభించారని చెప్పారు. తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు అని చెప్పారు. కార్మికులు, కర్షకులకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళల కోసం ఎన్టీఆర్ పనిచేశారని, తెలుగుదేశం పార్టీపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. 44 సంవత్సరాలు గడిచినా తెలుగు ప్రజలు టీడీపీపై అదే అభిమానాన్ని చూపుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనసాగిస్తూ పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల మరియు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ కార్యకర్తలు పుట్నూరి రాజు, దీర్ఘాసి హరీష్ కుమార్, వై బాలమ్మ, నడగాన విజయ్, జయమ్మ, డివిజన్ యూత్ తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవనంలో నిర్వహించిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిని చూడలేక వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మూలపేట పోర్టు అభివృద్ధిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. వంశధార ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరిహర ప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్తులో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లియరెన్స్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడడ్కర్ పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. నగరంలోని 38వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఆ పార్టీ డివిజన్ ఇన్ఛార్జి కొమర కమల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కమల పార్టీ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులైన బలివాడ కళావతి, వారాది సూర్యనారాయణ, డాక్టర్ వండాన సింహన్నలను ఘనంగా సన్మానించి శాలువా కప్పి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కమల మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తమ డివిజన్లో జరుపుకోవటం ఆనందంగా ఉందని, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వదించారని అన్నారు. ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం ఆ పార్టీని స్థాపించారని, ఆయన ఆశయ సాధనకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శంకర్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రా సత్యబాబు, బూసి వెంకట్రావు, మోహనరావు, మురళి, ఎల్లేటి రవి, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని విజేత హోటల్లో విమానయాన రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఆక్సా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచిత సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యక్షుడు నటుకుల మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగంలో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా మంచి భవిష్యత్తు సాధ్యమని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సాధించిన విజయాలను ఉదాహరణంగా పేర్కొన్నారు. ఆక్సా ఇంటర్నేషనల్ సెంటర్ హెడ్ నివేదిత మాట్లాడుతూ విద్యార్థులకు ఏవియేషన్, హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగాల్లో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కుల్దీప్ కుటారి, ఉమారెడ్డి, మానస, గాయత్రి, కల్పన తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పరిధిలోని 16వ డివిజన్ గొంటి వీధిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డివిజన్ అధ్యక్షులు సవలాపురపు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాష్ట్ర అభివృద్ధికి పునాది వేశారని, పేదలు, బడుగులు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని చెప్పారు. తెలుగు గంగా ప్రాజెక్టు వంటి పథకాలను సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన పార్టీ అని కొనియాడారు. కార్యక్రమంలో కొర్లకోట కొండలరావు, సవలాపురపు పర్ణిక, వినయ్, కరిమెరకల వెంకటరమణ, గొంటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. శ్రీకాకుళంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్న భోజన పథక కార్మికులు యూనియన్ ఎస్ఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మనాయుడు, యూనియన్ గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాట్ల వల్ల వంట కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో వంట షెడ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులు హాజరు పెంపు, డ్రాపౌట్ తగ్గింపుకు దోహదపడుతుందని చెప్పారు. పేద విద్యార్థులను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గరికపాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కె సుశీల, బి ఉత్తర, డి చందు, ఖగేశ్వరరావు, డి సుధా, టి ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార మండలం పూసర్లపాడు గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఎగరవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు పాల్గొని నేతృత్వం వహించారు. గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీకాకుళంలో వెల్డింగ్ కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. స్థానిక అరసవల్లి DCMS గోడౌన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు మాట్లాడుతూ కార్మిక వర్గంతో పాటు వెల్డింగ్ కార్మికులు ఐక్యంగా పోరాడినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని పిలుపునిచ్చారు. వెల్డింగ్ కార్మికులు యూనియన్లో చేరటం శుభ పరిణామమని పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా, రుణాలు గుర్తింపు కార్డులు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. వెల్డింగ్ షాపులను సర్వే చేసి పేద కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె సంతోష్, డి సంతోష్, కె అపలరాజు,
డి కిరణ్, కె శ్రీమన్నారాయణ, సిహెచ్ గోవిందరావు తదితరులు మద్దతు తెలిపారు. యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. 31వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇన్ఛార్జి ఏపీ కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ వీపుది సూరిబాబు ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ పేదల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ అని, ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీకి సేవలందించిన నాయకులను, కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో పొట్నూరు భాస్కర్ రావు, సకలాభత్తుల శ్రీనివాసరావు, నక్కా శంకర్రావు, రమణ, కె శ్రీనివాసరావు, పోతలరాము తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో 21వ డివిజన్ బాకర్ సాహెబ్పేట పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గుండుశంకర్ సూచనల మేరకు మండల మన్మథరావు, లొట్టి సూరిబాబు, మండల భరత్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ పేదల కోసం ఈ పార్టీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లదేవ్, బంటుపల్లి రాము, గజ్జల శ్రీను, భవానీ, నిమ్మల హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు సహా అన్ని సంస్థలు వ్యర్థరహిత సంస్థలుగా మార్చాలని మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు పిలుపునిచ్చారు. నగరంలోని డిసిసిపి కాలనీలోని నవయుగ పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చెత్త మన బాధ్యత ద్వారా జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ లక్ష్యమని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. పారిశుధ్య కార్మికులు దేవుడితో సమానమని, భవిష్యత్తులో యాంత్రికీకరణ ద్వారా స్వచ్ఛతతో దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నవయుగ పాఠశాల గత 22 ఏళ్లుగా ఉత్తమ విద్యా సంస్థగా నిలుస్తోందని అభినందించారు. కార్యక్రమం అనంతరం కమిషనర్ను పాఠశాల కరస్పాండెంట్ ఎస్ సునీత, అడ్వైజర్ బి రామ్మోహన్లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈస్టర్ పండుగకు ముందు ఆదివారం సర్వలోక రక్షకుడు యేసు ప్రభువు సర్వ మానవాళికి పాప శాప విమోచనకు గుడ్ ఫ్రైడే సందర్భంగా మట్టల ఆదివారం పేరిట క్రైస్తవులు జయ ప్రవేశ ర్యాలీ నగరంలో నిర్వహించారు. నగరంలోని ట్రినిటీ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యాన జయ ప్రవేశ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దేవుని మహిమను తెలియజేశారు. ర్యాలీలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. తెల్ల గుమ్మడికాయ ఎంత మంచిదో మనలో చాలా మందికి తెలియదు. దాని గురించి పెద్దగా ప్రచారం కూడా లేదు. కానీ అది బరువు తగ్గించడంలో మొదలు ఆస్తమా నివారణ వరకు చాలా రకాలుగా ప్రయోజనాలు కలిగిస్తుంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గుమ్మడికాయ అనగానే మనం చీప్గా చూస్తాం. బూడిద గుమ్మడిని దిష్టికి వాడతాం కాబట్టి ఆటోమేటిక్గా పంకిన్ అనగానే మనలో నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. తెల్ల గుమ్మడికాయలను అందంగా ఉంచడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని బొల్లి గుమ్మడికాయలు అని కూడా అంటూ ఉంటారు. నిజానికి వీటితో పసుపు, ఆరెంజ్, బ్రౌన్, నలుపు చాలా రకాలుగా ఉన్నాయి. ఇంగ్లాండ్లో తెల్ల గుమ్మడిని డెకరేషన్ కోసం వాడుతూ ఉంటారు. హలోవీన్ పండగ వచ్చినప్పుడు గుమ్మడికాయల్ని దెయ్యాల్లాగా డెకరేట్ చేస్తారు. తెల్ల గుమ్మడికాయలో విటమిన్ ఏ, B6, C, E, కెరోటిన్, ల్యూటిన్, జిలాంథిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫోలిక్, నియానిన్, థియామైన్ ఉంటాయి. అందుకే ఇవి ఎంతో ఆరోగ్యకరం. అధిక బరువు పెరగడానికి, గుండె జబ్బులు రావడానికి కారణం అయ్యే చెడు కొలెస్ట్రాల్ను తెల్ల గుమ్మడికాయలు తగ్గిస్తాయి. కారణం వీటిలో ఫైటోస్టెరాయిడ్స్ ఉంటాయి. హై బీపీ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు తెల్ల గుమ్మడికాయను వండుకుని తినడం చాలా మేలు. మనకి టెన్షన్, ఒత్తిడి తగ్గాలంటే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. దీన్ని శరీరం ఉత్పత్తి చేయలేదు కాబట్టి తెల్ల గుమ్మడిలో ఇది ఉంటుంది. టెన్షన్ పడేవారు తెల్ల గుమ్మడి వాడటం మేలు. విటమిన్ ఏ, ల్యూటెయిన్, జిలాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తెల్ల గుమ్మడికాయలో ఉంటాయి. ఇవి కళ్లకు అన్ని విధాలా కాపాడగలవు. కాంట్రాక్ట్స్ సమస్యలు తగ్గించగలవు. కంటి చూపు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు ఉండేవారు తెల్ల గుమ్మడికాయని వండుకుని తినాలి. ఇది కీళ్ల నొప్పులను బాగా తగ్గిస్తుంది. గుమ్మడికాయల గింజలను కూడా తినాలి. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మక్రిములు, ఇతర విష పదార్థాలు తెల్ల గుమ్మడికాయలు తరిమేస్తాయి. ఆస్మా ఉన్నవారు తరచూ తెల్ల గుమ్మడికాయను కూరల్లో వాడాలి. మంచి ఫలితం కనిపిస్తుంది. తెల్ల గుమ్మడికాయలో థెరప్యూటిక్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థ సరిచేస్తాయి. పొట్టలో గ్యాస్ పోతుంది, అల్సర్లు తగ్గుతాయి, అజీర్తి తగ్గుతుంది. ప్రోస్టేట్, వీర్య గ్రంథి క్యాన్సర్ని తగ్గించడంలో గుమ్మడికాయ గింజలు బాగా పనిచేస్తున్నాయి.
తెల్లగుమ్మడి గింజల్లో ఉండే కెరోనాటైడ్స్ జింక్ ప్రాస్పేట్ క్యాన్సర్ని అడ్డుకుంటాయని పరిశోధనలో తేలింది. ఈ రోజుల్లో అంతా కాలుష్యం, రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలా అవ్వకుండా ఉండేందుకు తెల్లగుమ్మడికాయ జ్యూస్ తాగితే రకరకాల పోషకాలు అంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు కూడా రావు. తెల్లగుమ్మడికాయను వాడే ముందు వైద్యులను సంప్రదిస్తే శరీర తత్వాన్ని బట్టి వారు వైద్యాన్ని అందజేస్తారు. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.